ఏం లాగ్ చేస్తారు? గిఫ్ట్లు వచ్చాయి కదా మీ బర్త్డేకి, అవి అన్బాక్స్ చేసి మీ వ్యూయర్స్ చూస్తారు కదా. అవునా? ఓహో అబ్బా తెగ మోసుకొస్తున్నారప్ప. 100 వీడియోస్ అయినందుకు బ్లెస్ చేస్తూ ఇవి చూడండి, ఫ్రిడ్జ్కి అంటించినట్టు ఎటువంటి వెరైటీగా ఇచ్చారు. మా చెల్లెలు గారు అమ్మాయి ఇలా రెడీ చేసింది. మా చెల్లి గారు అమ్మాయి, అల్లుడు, ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సూపర్గా రెడీ చేస్తారు ఇవన్నీ. బాగుంది, ఎంత బాగుందో కలర్ఫుల్గా. అందరికి ఓపెన్ చేసి చూపిస్తున్నాం, నీదైతే వేసేస్తున్నాం. చాలా బాగుందిరా, సూపర్. అన్న తమ్ముడు ఇద్దరు సూపర్గా తెచ్చారా, వెరైటీగా సూపర్గా ఉన్నాయి. లడ్డు సూపర్గా తెచ్చావు. ఈరోజు పల్లీలు ఆయిల్ తీస్తున్నా, పల్లీలు పెడుతున్నా. ఇంట్లోకి ఎక్కువగా అయిపోతుంది నూనె, ఎందుకంటే తేరబెట్టి ఓ దాంట్లో పోసుకుని అదంతా తొందరగా అయిపోతుంది. మాట పల్లీలు పెడతానే ఉన్నా. ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే మిరియాల ఫుడ్స్ వాళ్ళదమ్మా ఆర్గానిక్ ఆయిల్ మేకరు. తెలిసిందే విషయమే, రోజు ఎందుకులే అమ్మ అనుకోబాకండి, నేను చెప్పటం నాకు ఇది. పోతే దీనిలో మనం ఏ సీడ్స్ అయినా సరే, ఆయిల్ వచ్చి ఏ సీడ్స్ అయినా వేసుకోవచ్చమ్మా. కాకపోతే 1 కిలో వేస్తే 1/2 కిలోకి తక్కువగా వస్తుంది ఆయిల్. ఏ సీడ్స్ వేసినా కిలో సీడ్స్ పోస్తుంటే 1/2 కిలోకి తక్కువగా 400-450 లోపే వస్తుంది, రాదు. కానీ మనం కిలో కొన్న రేటుకే మనకు ఆయిల్ దొరుకుతుంది. కిలో మనం సీడ్స్ తీసుకొస్తున్నాం చూడు, ఆ రేటుకి ఆయిల్ దొరుకుతుంది బయట. అది ఎలా సాధ్యం? అదొక్కటి అర్థం చేసుకుంటే చాలు. అందులో కల్తీ ఉంది, మనం పట్టుకునే దాంట్లో కల్తీ లేదు. ఫ్రెష్ మన ఎదురుకుండా మనం పట్టుకుంటున్నాం. కొంతమంది అయితే పట్టుకోగానే కూడా వాడేయచ్చండి అంటున్నారు మా ఫ్రెండ్స్. నేనేదో మడ్డి వస్తలే ఇంత తేరుకున్న తర్వాత వేయచ్చని 1 డే 2 డేస్ అలా అట్టిపెట్టి తర్వాత పోసుకుంటాం ఇంకో దాంట్లో. ఓకేనమ్మా. ఈరోజు ఈ వేరుశనగ గుళ్ళు పడుతున్నా. ఇదిగో చూడండి, ఇదిగో ఈ స్విచ్ ఆన్ చేసుకున్నా. ఇదిగో ఇది 90 డిగ్రీస్లో పెట్టుకున్నా, చూడండి అమ్మ. అది 90 డిగ్రీస్లో పెట్టి ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలమ్మా. అప్పుడు మిషన్ రన్ చేయాలి. ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలమ్మా. ఓకేనా? ఇక దీని గురించి చెప్పాను కదమ్మా మీకు. ఇప్పుడు నా వీడియో చూసేటప్పుడు, మీరు నా వ్లాగ్ చూసేటప్పుడే మీకు ఒక నెంబర్ వస్తుందమ్మా, 9030313387. ఇదమ్మా నెంబరు. ఈ నెంబర్కి ఒక్క కాల్ చేశారంటే మీరు, వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. ఒక్క కాల్ చేయండి, ఓకేనమ్మా. తర్వాత హోల్ ఇండియా మొత్తం హోమ్ డెలివరీ చేస్తారమ్మా, హోమ్ డెలివరీ చేస్తారు. అందుకని మీకు ఇది కూడా లేదు, మీరు తెచ్చుకోవాలి వెళ్ళి షాపులకి వెళ్ళి, అదేం లేదు. హోమ్ డెలివరీ వస్తుంది, వాళ్ళు చూపిస్తారు అంతా. ఇదే అమ్మ ఇలా చెప్తుంది ఏంటి అనుకోవద్దమ్మా మీరు. చెప్పాను కదా ఇందాక, ఆ రేటుకు నూనె ఇచ్చేస్తున్నారు, ఎట్టా వస్తుందని. గానగ దగ్గరికి వెళ్తారు, నుంచోవాలి కదా అక్కడ. పోనీ గానగలో నూనె తీసుకొచ్చేస్తున్నారు, గానగాళ్ళు 550కి అంతగా ఇస్తున్నారని చెప్పి, అది మీకేంటి గ్యారంటీ? సరే మనం మనం పట్టించుకొస్తాం అనుకోండి, అక్కడ క్యూలో నుంచోవాలి కదా, అప్పుడు మాత్రం ఇంత రాదు కదా. ఎవరు పట్టినా ఇంతే వచ్చేది. ఎవరు పట్టినా గానగల్లో కానీ మిషన్లో కానీ ఆయిల్ దిగుబడి అంతే, 400 గ్రాములే. ఎవరో మాకు తెలిసి మన ఫ్రెండ్ చెప్తుంది, 60 కిలోలు నువ్వులు పోస్తే 20 కిలోలు ఆయిల్ వస్తుందంట వాళ్ళకి ఊర్లో. అంటే 3కి 1, 3 కిలోలు పోస్తే కిలో వస్తుందన్నమాట దిగుబడి. అది ఫ్రెష్ స్పెషల్ అది ఇక మనకి. ఓకేనమ్మా. ఇదిగో ఇప్పుడు 10 మినిట్స్ అయింది, స్విచ్ ఆన్ చేస్తున్నానమ్మా, చూడండి. అది ఇదిగో ఇవాళ పల్లీలు పడుతున్నానమ్మా. ఆయిల్ వస్తుంది చూడండమ్మా. నేను వేసి 5 సెకండ్స్ అయింది అంతే. ఈ వేస్టేజ్ పడిపోతుంది, ఆయిల్ వచ్చేస్తుంది. అది ఇది చూసారా, దీనికి ఇది పడిపోతుంది. అదిగో చూసారుగమ్మా ఎలా పడుతుందో దారా. దాని బట్టి వేస్ట్, ఈ వేరుశనగలదమ్మా. దీనికి కూడా శుభ్రంగా ఇది రాగానే 4 ఎండుమిరపకాయలు వేయించేసి, ఇన్ని ధనియాలు, ఇంత జీలకర్ర అవి వేసేసి కారం పొడి చేసిండేమో 1 నిమిషంలో. ఇడ్లీలో, ఆటిల్లో, అన్నంలో కూడా బాగుంటుంది అప్పటికప్పుడు వేసి తింటే. ఇదిగమ్మా అయిపోయింది. ఇప్పుడు ఇది స్విచ్ ఆఫ్ చేసా. ఈ సౌండ్ రివర్స్లో అంటున్నా చూడమ్మా. ఇదిగో ఉన్నదంతా వస్తుంది రివర్స్లో.
ఓకే, రివర్స్ ఇది కూడా వచ్చేసింది. ఇదిగో అమ్మ చూసారా, 450 గ్రాముల దాకా వచ్చింది. 20 మినిట్స్ కూడా అవ్వలే, ఫ్రెష్. ఇదిగో ఆయిల్ చూడండి, అదే అనమాట. ఓకే, దీని గురించి చెప్పాను కదమ్మా మీకు. కింద రిసెప్షన్లో ఇస్తున్నాను నెంబరు, అందులో ఇచ్చాను ఆల్రెడీ. మా వీడియో చూసేటప్పుడు మీకు వస్తుందని చెప్పాను కదమ్మా. ఆల్ ఇండియా హోమ్ డెలివరీ ఉంటుందమ్మా, తప్పకుండా మీరు యూజ్ చేసుకోండి. అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా కొనుక్కోండి. ఇది పెద్ద ఓహో అయిపోయింది. అవకాశం ఉన్న వాళ్ళకి మాత్రం చాలా చీప్గానే కొనుక్కోవచ్చు. ఓకేనమ్మా, తప్పకుండా యూజ్ చేసుకోండి అవకాశాన్ని. అమ్మ చెప్తుంది, నేను వాడుతున్నాను. ఆరోగ్యం మహాభాగ్యం, ఇంతకన్నా ఇంకేం చెప్పలేను. ఒక రోజుకు 3 సార్లు కూడా ఎంతో అంతో నూనెతో వంటితే మనం తినేది. ఒక అరപ്പൊడి చేసుకు తినాలన్నా కూడా నూనె వేసుకు తింటాం, నూనె వేసుకు వేయించుతాం. అందుకని నూనె ప్రతి ఇంటికి 3 పూట్ల అవసరమే. కాబట్టి మీరు మనమే తీసుకుంటే ఒరిజినల్. ఇక మనకు అది ఏం లేదు, మన పప్పులు కొనుక్కునే రేటుకు నూనె దొరుకుతుంది. అది మన పప్పులో సగం రావట్లేదు, 1 కిలో కూడా రావట్లా. ఇప్పుడు దాన్ని బట్టి మీకు అర్థమవుద్ది కదా, అందుకు చెప్తున్నానమ్మా. ఓకే అమ్మా, బర్త్డే విశేషాలన్నీ అయిపోయినాయి అమ్మా. బర్త్డే సూపర్గా 2 వీడియోలు చూసేశారు బర్త్డేవి. ఇప్పుడు బాగా డల్గా ఉన్నాము. ఇదిగో పిల్లలు కూడా వచ్చారు. ఏదైనా మీకోసం ఒక వ్లాగ్ చేద్దాం, మంచి వంట అని చెప్పి రెడీ అవుతున్నా ఇప్పుడే. ఇప్పుడు ఇంత నీరసంగా ఉన్నారు, వంట ఎందుకు, వంట అయితే మేము చేయలేము. సరే మీరు వ్లాగ్ చేయకండి, మేము ఒక వ్లాగ్ మేమే చేస్తాము, మీరు జస్ట్ కూర్చోండి. ఏం వ్లాగ్ చేస్తారు? గిఫ్ట్లు వచ్చాయి కదా మీ బర్త్డేకి, అవి అన్బాక్స్ చేసి మీ వ్యూవర్స్ చూస్తారు కదా. అవునా, ఓహో అది మంచి ప్లానే. మా వ్యూవర్స్ చూస్తారు, వాళ్ళకు కూడా చాలా ఇష్టం. తీసుకొస్తాం. అమ్మ ఆయన తెగ పరిగెత్తున్నారా బాబు, అందుకే వచ్చినట్టున్నారు వీళ్ళు. నాకు అర్థం కాలే, ఏంటి ఊరికే వచ్చారేమో అనుకున్నా. లీవులు కదా, అప్పుడప్పుడు ఊరికే వస్తున్నారేమోలే అనుకున్నా. చూశారు కదా నిన్న అన్ని పెట్టడం, అక్కడ ఏమి ఓపెన్ చేయలేదు కదా, అందుకోసం. పర్వాలేదు, వాళ్ళు చేయాల్సిందేలే. అవన్నీ నేను ఓపెన్ చేసి కూడా చూపించలేను మీకు. వచ్చినాయిగా కాసిని అవన్నీ చేస్తారంట, ఇప్పుడు చూస్తారు ఏమేమి ఉన్నాయి అన్నీ తీస్తారు. ఇక అబ్బా తెగ మోసుకొస్తున్నారప్ప. ఇక్కడ పెట్టండి. ఆహా, ఓహో పెట్టండి మెల్లిగా. అది ఏంటంటే చాలా ఉన్నాయి. ఇదే ఇవన్నీ తీయండి మెల్లిగా, చిన్న అన్నీ తీయండి ముందు. అదే మా ఫ్రెండ్ ఫ్యాన్స్ ఇక్కడే ఉంటారు ఆవిడ. ఇవి కాకుండా ఇంకా చాలా ఇచ్చారుగా ఆవిడ. ఇదిగో చూడు, ఇదిగో చూడండి, 100 వీడియోస్ అయినందుకు బ్లష్ చేస్తూ ఇవి చూడండి. ఫ్రిడ్జ్కి అంటించినట్టు ఎటువంటి వెరైటీగా ఇచ్చారు. ఇదిగో ఫ్రిడ్జ్కి అంటించుకొని ఒక ఫోటో తీసుకోవడం మాకు పెట్టండి అని చెప్పి వెళ్ళారు నిన్న. బాగా కలెక్ట్ చేశారు మా ఫోటోలని ఆవిడ. కలెక్ట్ చేసి ఇంత ఇంట్రెస్ట్గా చేసి పెట్టారు. చూడండి ఎక్కడ ఎత్తుకారు ఈ ఫోటోలన్నీ, తీసి చూపించండి నాన్న మీరు కూడా. అదిగో చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు, చాలా. మేమే కదా ఇది. అదే మీరు కూడా ఉన్నారు చూడు మరి. ఇదిగో చాలా తీశారు బాగా. ఆహా, ఇదిగో బుడ్డి ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి, వాళ్ళకి ఎక్కడ దొరికినాయి? ఫోటో తీస్తారు కదా. ఓహో అలాగా. బుడ్డి చిన్నప్పుడు, అదిగో బుడ్డి చిన్నప్పుడు ఎక్కడ దొరికిందో. అదిగో బుడ్డి, మా రవళి గారు అమ్మాయి బుడ్డి. బాగా మంచి ప్రయత్నం. అదే వీళ్ళ తల్లి పిల్లలు వీళ్ళు కూడా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కబుర్లు ఇవి కూడా కలెక్ట్ చేశారు. చాలా బాగా కలెక్ట్ చేశారండి. చాలా మీరు ఈ గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చినందుకు సుజాత గారు మీకు చాలా థ్యాంక్స్. చాలా ఇదే మాకు ఎంతో వాల్యుబుల్ గిఫ్ట్గా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు వెరైటీగా ఉన్నాయి. మా పిల్లలందరి ఫోటోలతో ఫ్యామిలీని చాలా రకరకాలుగా మీరు కలెక్ట్ చేశారు ముందు. ఇవాళ అయిపోయిందంటే నిన్న ఒక ఎపిసోడ్ ఒక వీడియో అయిపోయిందంటే దాన్ని ఎత్తుకోవడమే నా కష్టం, నేనే చూడలేను. కానీ మీరు కష్టపడి ఇవన్నీ కలెక్ట్ చేసి మా కోసం ఇలా రెడీ చేసి తీసుకొచ్చేందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకేనండి, ఇది పెట్టేద్దాం మా కవర్లో. కవర్ ఏది? ఇక్కడ పెట్టేసి ఒక్కొక్కటి చూసి పెట్టేద్దాం.
ఫ్రిడ్జ్ మీద తగిలిచ్చి ఫ్రిడ్జ్కి పెట్టి ఫోటో తీసి పంపించమన్నారు. అది నేను తర్వాత చేస్తాను మీకు. ఇదే ఫోటో ఫ్రేమ్సా? ఆ ఫోటో ఫ్రేమ్స్ అంటే ఓపెన్ చేసింది. ఇదిగో చూడండి అమ్మా, మీరు ఆల్రెడీ బర్త్డే ఇదిలో చూసే ఉంటారు. మా చెల్లెలు గారు అమ్మాయి ఇలా రెడీ చేసింది. మా చెల్లి గారు అమ్మాయి అల్లుడు ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సూపర్గా రెడీ చేస్తారు. ఇవన్నీ 100 వీడియోస్ వచ్చినాయి కదా. 100 వీడియోస్లో ఫొటోస్ పెట్టారు. చూడండి అమ్మా ఎంత ఇంట్రెస్ట్గా పెట్టారో. 100 వీడియోస్లో ఫోటోలు ఇంత ఇంట్రెస్ట్గా తీశారంటే చాలా చాలా వర్తబుల్. ఇది చాలా కష్టపడి చేశారు. చాలా థ్యాంక్స్. ఆదిలక్ష్మి థ్యాంక్స్, సత్యనారాయణ థ్యాంక్స్, నాని థ్యాంక్స్. మీ ఇద్దరికి చాలా బాగా చేశారు. ఇక్కడ పెడితే బాగుంటుంది. ఇక్కడ పెట్టి నా వెనక పెట్టు, ఈ నా వెనకగానే పెట్టు. అది ఓకేనమ్మా. ఇది సిహెచ్ కృష్ణ కోరుకొల్లు. కృష్ణ అంటే మా మేనగోడల కొడుకు. మీకు చాలాసార్లు పరిచయం అయింది నా వంటల్లో. మా మేనగోడలు వాళ్ళ కొడుకు, చిన్న కొడుకు వీడు ఒక గిఫ్ట్ పంపించాడు. ఏం పంపించాడు మా అమ్మకి? ఓపెన్ చేసేస్తా అంతే అర్జెంటుగా. ఇదిగో చూస్తారు. కలర్ మాత్రం అదిరిందిరా. సూపర్ కలర్. కలర్ అదిరిందిరా. చాలా బాగుందిరా. చాలా చాలా బాగుంది. అందుకని ఇప్పుడు రేపే వీటిలో వంటలన్నీ పెట్టేసి మళ్ళీ మా వ్యూవర్స్ చూపిస్తా. మా కృష్ణ పంపించాడు. ఇందులో చూడండి అన్నం పెట్టే, ఇందులో కూర పెట్టానని చూపిస్తా. చాలా బాగుంది. మంచి కలర్, మంచి సెలెక్షన్. అసలు నీ సూపర్ సెలెక్షన్ లేదు నువ్వు. అందుకని నాకు పంపించినవి కూడా సెలెక్ట్ చేసావు బాగా. మీ ఆవిడ తీసుకొచ్చి ఇచ్చింది. నువ్వు కూడా వస్తే బాగుండేది. బాగున్నాయి. పక్కన పెట్టేసారయ్యి. అది కూడా బాగా జాగ్రత్తగా పెట్టు. ఈ సైడ్లో పెట్టు. అంతే అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా? ఇది ఎవరమ్మా? డియర్ ఆంటీ ఫణి కిషోర్ గీత. ఇక్కడేనమ్మా మా బీఆర్సీలో ఉంటారు, బి బ్లాక్లో. వాళ్ళు ఇచ్చారు చాలా ఎంతో ప్రేమతో. పిలవగానే ఇంత పెద్ద ప్యాక్ చేసుకొని మోసుకుంటే తీసుకొచ్చారు కదా ముందు. ఎక్కడ ఓపెన్ చేయిందామా? అది సూపర్ ఫ్రేమ్. ఇది ఊడదీయట్లే, ఎందుకంటే ఊడదీస్తే దుమ్ము పడిపోద్దేమో. బాగుంది. చాలా చాలా బాగుందమ్మా. ఫణి గీత చాలా మంచి గిఫ్ట్ తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ ఫ్రేములు కదా, చక్కగా దాస్తా. ఓకేనా? చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా థ్యాంక్స్ నాన్న. అది కూడా అట్లా పెట్టేసి అలా పెట్టు. ఇది అది పెద్దది, అది కూడా తీయండి ముందు. ప్రేమ కదా. ఇదేవరు నాన్న? రిషిక. అమ్మ అండ్ రిషిక అంట. అమ్మ అండ్ రిషిక. ఎవరు? ఏదైనా ప్లాట్ నెంబర్ అట్లా ఏమైనా ఉన్నాయా నాన్న? లేదు. రిషిక, అమ్మ అండ్ రిషిక. ఎవర్రా గుర్తురాట్లేదు. అమ్మాయి పేరు రిషిక కాదు. కాదు. ఆహా బా ఎంత బాగుందో. మీ రూమ్ లో పెట్టుకో. నిజంగా కన్నుల పండుగగా ఉంది. ఆహా చాలా బాగుంది. ఆహా చూడండి అమ్మా. బాగుంది. ఎంత బాగుందో కలర్ఫుల్గా. అమ్మ రిషిక అమ్మ అండ్ రిషిక అనందమ్మా. సారీ అమ్మా, నాకు గుర్తురాట్లే కరెక్ట్గా. ఏమీ అనుకోవద్దు, కానీ నీ గిఫ్ట్ మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. చూడు స్వామివారిని అమ్మవారిని ఎంత బాగున్నారో. చాలా హ్యాపీగా ఉందమ్మా. నా బర్త్డే సందర్భంగా ఇంత మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేసి నాకు తీసుకొచ్చి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. వెనక్కి పెట్టమ్మా. నువ్వు లేస్తావా?
పెడతా. జాగ్రత్త. అది పెద్ద పెద్ద ఫ్రేమ్లు అయితే కాసేపు అయ్యే వరకు చూస్తారు కదా. ఇప్పుడు బాక్స్ ఇవి ఉన్నాయి. ఇంకేయో ఉన్నాయి. ఇదేంటి చూద్దాం. చూసారా, వస్త్రవేదిక షాప్ వాళ్ళు హరితకి బెస్ట్ ఫ్రెండ్స్. హరిత బాగా చేసింది. హరిత సందర్భంగా నిజంగా నేను వెళ్ళలేదు వాళ్ళ షాప్కి, అయినా కూడా నా కోసం వర్షవేదిక షాప్ నుంచి చూడండి, వస్త్రవేదిక నుంచి బ్యూటిఫుల్ శారీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఓపెన్ చేస్తా. ఆహా, బాగుంది. అబ్బా చాలా బాగుంది. ఓ ది సీక్రెట్ ఆఫ్ స్టైల్ అంట. స్టైల్ తీసుకొచ్చారు, జిప్పుది స్టైల్ శారీ తీసుకొచ్చారు. చూద్దాం, వాళ్ళకే చూపించడం. సూపర్ ఉంది. మంచి కలర్. అవును, ఇలాంటి కలర్లు తక్కువే ఉన్నాయి ఇంట్లో. మంచి కలర్, సూపర్గా ఉందమ్మా, చాలా బాగుంది. అదిగో చూసారా, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇదిగో 5000 సూపర్, చాలా బాగుందమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. అమ్మాయి చెప్పిన వెంటనే నా బర్త్డేకి మీరు వచ్చి ఇటువంటి గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ బాక్స్ ఎవర్రా? స్వాతి కొంగర. స్వాతి. స్వాతి నా యంగ్ ఫ్రెండ్. ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నా యంగ్ ఫ్రెండ్ అనమాట ఈవిడ. నేనంటే చాలా ఇష్టం స్వాతికి, అలాగే స్వాతి అంటే నాకు చాలా ఇష్టం. తీసుకొచ్చింది. ఓపెన్ చేయండి రా. ఆహా, అబ్బాడా, ఇటు తీయాలరా. ఓకే. ఓ ఏంటది? డ్రై ఫ్రూట్స్. ఓహో, తినేవి. డ్రై ఫ్రూట్స్ ఇవి మొత్తం. ఓ డ్రై ఫ్రూట్స్ స్నాక్. స్నాక్ ఇది, మీరు రోజు తినచ్చు. ఓపెన్ చేయకటి. చెయ్యి, ఓపెన్ చేసుకోండి. నువ్వు చెయ్యి. ఇది గట్టి బాగున్నాయి, తినచ్చు మీరు. ఓహో, ఆల్మండ్ అలాగా, బిస్కెట్ లాగా. ఓహో, అదిగోండి. ఓ సూపర్. తినేద్దాం. తినే కదా, దాచుకునే కాదు కదా. తినండి. అది మొత్తం తీ. ఓకే, అది. అబ్బా, మీరు తీసుకోండి నాన్న, మీరు కూడా ఇద్దరు తీసుకున్నా. చాలా బాగున్నాయిగా, రోజు తింటాకి తెచ్చింది అనమాట. బాగుంది నిజంగా. అందరికి ఓపెన్ చేసి చూపిస్తున్నాం, నీదైతే వేసేస్తున్నాం. బాగుంది, టేస్ట్గా ఉంది. ఇదిగోనమ్మా. ఓకే స్వాతి, చాలా థ్యాంక్స్. తినేసాం కూడా, చూసావుగా. రేపు నుంచి తెచ్చుకుని తినేస్తా ఉంటా కూర్చుని. మీ పక్కన పెట్టే. ఇది ఎవరు? అప్పారావు. అప్పారావు మా మనవడు ఫ్రెండ్. కానీ నాకు కూడా ఫ్రెండ్ లాంటాడు. మా మనవడికే కాదు, నాకు కూడా. ఎప్పుడు నేనంటే చాలా అభిమానం అప్పారావుకి. మా మనవడు ఫ్రెండ్. మా మనవడు అంజిబాబు ఉన్నాడు కదా, అప్పుడు మాంసం కూర, చేపల కూరలు వండితే వచ్చారు కదా ఫ్రెండ్స్ని తీసుకుని. వాడికి ఫ్రెండ్ ఈ అబ్బాయి. నేనంటే చాలా ఇష్టం. చూసుకోవడం మొదలుపెట్టి అంటే అంత చాలా జాగ్రత్తగా నన్ను గమనిస్తూ ఉంటాడు. ఏదైనా నేను పని మీద ఉండి, ఒకసారి శ్రీరామనవమికి నాకు వందే భారత్కి వెళ్తున్నా. ఇక్కడ భోజనాలు అవ్వలేదు, రాముల వారి కళ్యాణం అవ్వలా. నేను 1:30కి కారు ఎక్కేయాలి. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు నాకు తొందర పెట్టి స్టార్ట్ చేయగానే ప్లేట్లో పెట్టేసి నాకు ఇచ్చేశాడు. గబగబా తినండి అంటే కారు బుక్ చేశాడు. కారు ఎక్కించిన తర్వాత మళ్ళీ కళ్యాణం దగ్గరికి వచ్చాడు. చాలా ఇంట్రెస్ట్. నేనంటే చాలా శ్రద్ధగా చూశాడు. చాలా థ్యాంక్స్ నాన్న. ఏం తెచ్చాడు చూద్దాం. అది లాస్ట్ ఇయర్ బర్త్డేకి చెట్టు తీసుకొచ్చావు. అది ఇంకా మొక్క అలాగే ఉంది చక్కగా. జగ్గు స్టెయిన్లెస్ వాటర్ జగ్గు చూసారా ఎంత బాగుందో. మంచి గిఫ్ట్లు అయ్యా, మంచి గిఫ్ట్లు తీసుకొస్తున్నారు నాకు. మా మనవడు ఫ్రెండ్స్ కూడా సూపర్. ఆహా, ఇది లోపల ఇది వేస్తారు స్మెల్ రాకుండా. చాలా బాగుంది అప్పారావు, ఎంత బాగుందో.
స్టైల్గా ఉంది, సూపర్గా ఉంది, బాగా నచ్చేసింది నాకు. ఇది కూడా అక్కడ పెట్టేయండి. అందులో పెట్టచ్చమ్మా, మళ్ళీ పెట్టేసాం బాక్స్ పెట్టచ్చు. బాక్స్ ఎక్కడ అన్నది పెట్టేసి అంజి అంజీ. ఓ టీమా ఏంటి? ఫ్రమ్ అంజీ. మా మనవడు ఇందాక ఇచ్చారు కదా కృష్ణ కోరుకోలేదు, మా మేనగోడలు కొడుకు అన్నాను కదా, వాడు చిన్నాడు. ఈయన పెద్ద అయినా కానీ నిజంగా చాలా బరువు ఉంది. ప్యాకెట్ చిన్నగా ఉంది కానీ బరువు పెద్దగా ఉంది. తీయండిరా, ఏంటి చూద్దామా. టీ పాట్ మూడ తీయకుండా అని చెప్పేస్తుంది ఇది. అమ్మాడా ఏంటమ్మా ఇది? టీ పాట్. ఓహో టీ, ఏదో వెరైటీగానే కొన్నారు వీళ్ళు. ఆహా, ఏమి టైప్ తెచ్చావురా బాబు, స్టైల్గానే తెస్తాడు అన్ని. అది దాన్ని పట్టుకునేది అనుకుంటాం అది. అదే పెడతా. ఓహో నొక్కు నొక్కు అక్కడ. ఓకేనా? ఓకే. ఆహా, అబ్బో ఒక గ్లాస్ కూడా ఉంది అందులో. ఇది కాదు, ఫిల్టర్ చేసేదా? ఓహో చాలా బాగుందిరా, సూపర్. అన్న తమ్ముడు ఇద్దరు సూపర్ తెచ్చారా, వెరైటీగా సూపర్గా ఉన్నాయి. చాలా బాగుంది అంజీ, కళ్యాణి బాగా సెలెక్ట్ చేశారు, చాలా బాగుంది. బిందు ఇందాక నీకు మీ ఆయన పేరే చెప్తున్నా, ఈ గురించి చెప్పలా, నువ్వే సెలెక్ట్ చేసి ఉంటావు ఇక్కడ అసలు బజార్ వెళ్ళి. ఓకే అమ్మా, చాలా థ్యాంక్స్ కళ్యాణి, అంజీ సూపర్, వెరైటీగా ఉన్నాయి మొత్తానికి. లాస్ట్ ఇయర్ ఒక పెద్ద ఇది ఇచ్చావు, అది ఇంకా పార్సెల్లోనే ఉంది. కే జయంతి బిఆర్సి డి బ్లాక్ 508 అడ్రస్, ఫుల్ అడ్రస్ ఉంది ఇందులో, ఇక ఎత్తుకునే పని లేదు నేను. జయంతి గారు మా ఫ్రెండ్ ఏమి ఇచ్చారో చూద్దాం, తీయండి. నీట్గా లాగు. అందుకే ఇటు కత్తిరి వద్దన్నాడు, కత్తిరి కూడా తేలా. తీ మెల్లిగా మెల్లిగా. కృష్ణుడు రాధాకృష్ణులు ఇచ్చారండి, చాలా బాగుంది, చాలా బాగుంది జయంతి గారు, చాలా చాలా థ్యాంక్స్. రాధాకృష్ణులు ఇచ్చారు చూడండి, బాగుంది, చాలా బాగుంది. దీపం పెట్టుకోవచ్చా? దీపం అలా ఉంటుంది, పెట్టొచ్చు కూడా, చిన్నది ఏదన్నా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఓకే ఓకే, చాలా బాగుంది. ఇదిగో ఇది కూడా పక్కన దీంట్లో పెట్టమ్మా, ఇదే కది పెట్టమ్మా. మళ్ళీ బయట తర్వాత సర్దుకుందాం, ఇంట్లో మంచి ప్లేస్లో సర్దాలి కదా. ఇదేవరమ్మా? పేరు లేదు. పేరు లేదా? లోపల ఉంటుంది. పేరు లేదేంటే? లేదు, చూడరా. లేదు పేరు. ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పాను. అంతేనా? ఇదేంటమ్మా పేరు ఇక్కడ ఉందా? ఇక్కడ కూడా లేదు. కానీ ఇది ఎవరో చేతిలో పెట్టారా మనుషులు, ఇప్పుడు గుర్తురా. కాఫీ మేకర్. నాకు ఆడావిడిలో నాకు గుర్తురాట్లా. కాఫీ మేకర్ నాకు. అయ్యో ఉంది. ఇదేం చేస్తారమ్మా? కాఫీ డికాషన్. డికాషన్ తీసేదేమోనమ్మా. అదే అంతే. ఓ సూపర్, చాలా బాగుంది. పేరు లేదు, సింపుల్ గా చాలా బాగుంది. ఇది పేరు లేదే, గుర్తుందా? గుర్తురాట్లా. ఈ బారు ఇచ్చారు ఎవరో పేరు, అప్పటికప్పుడు నాకు గుర్తురాట్లా. నా చేతిలో పెట్టినప్పుడు లెంగ్త్గా ఉంది ఇది అనుకున్నాను, కానీ గుర్తురాట్లేదమ్మా. సారీ, నాకు మీ పేరు లేదు ఇందులో. పేరు ఉంటే చదివేదాన్ని మీ గురించి చక్కగా, కానీ చాలా బాగుంది. మీరు చూస్తారు కదా నా వీడియో, ఇది మాత్రం స్పెషల్ గిఫ్ట్, చాలా బాగుంది. నేను ట్రై చేస్తాను రోజు మార్నింగ్. ఇక చాలా బాగుంది. నెక్స్ట్ లడ్డు. లడ్డు మా ఫ్రెండ్ యాత్రలకు వెళ్ళాం కదా, కాశ్మీర్ కూడా వచ్చింది కదా, ఆ ఫ్రెండ్ అనమాట. ఎటు నుంచి చెప్తారు? ఎందుకు ఏం తెచ్చావో లడ్డు? ఈ లడ్డు ఎవరో తెలుసా? మెరుపు తీగ.
ఈ మెరుపు తీగను మేము లడ్డు అంటాం. ఈవిడ మెరుపు తీగ. ఏంటో చాలా హంగామా ఉంటారు ఇందులో. అబ్బా మెరుపు తీగ కాశ్మీర్లో కొన్నావు కదా, ఎన్ని తెచ్చావు నా కోసం. కాశ్మీర్లో కొంత మెరుపు తీగ అన్నీ పెట్టు కరెక్ట్గా. అదిగో చూసారా, ఇదిగో రివర్స్ పట్టుకున్నారు. అలాగా మూతి వైపు మూతి పట్టుకోవాలా? పట్టుకున్నారు. ఓహో మూతులు. అవును. ఇదిగో లడ్డు సూపర్గా తెచ్చావు. ఈ కాశ్మీర్లో కొన్నట్టు నాకు గుర్తు. కొనేసావు కదా ఇష్టాన్ని కాశ్మీర్లో చాలా. అది జాగ్రత్త కట్టిపెట్టి నాకు తీసుకొచ్చావు. నేను ఇవన్నీ చూడనే లేదు, అన్నీ కొనలేదులే. చాలా బాగున్నాయి లడ్డు. లడ్డు అంటే ఎవరో కాదమ్మా, లడ్డు సింహరాశి సినిమాలో అమ్మాయి యాక్ట్ చేసింది. చాలా సినిమాలు చేసింది. సింహరాశి అయితే బాగా నిలబడిపోయింది. అమ్మ మెరుపు తీగ ఒకసారి వెచ్చిపోమ్మా అంటారు కదా, ఆ మెరుపు తీగ ఈ లడ్డు అదనమాట. చాలా మంచిది. అవి కూడా పెట్టాను అన్న, అవి కూడా పెట్టు. పెడతా. ఇంకోటి లడ్డు, ఇంకోటి కూడా లడ్డునా? లడ్డు రెండునా? తీయి. ఇంకో లడ్డు కావాలా? లడ్డు ఏదో డైలాగ్ ఉండేది లడ్డూది, ఇంకో లడ్డు కావాలని. తీసేయి చిన్నగా. అది ఇదేంట్రా బాబు. ఆహా అబ్బో అసలు అదరగొట్టేసిందిగా. 1 2 కాదు. లోటస్. అబ్బా ఆహా సూపర్ లడ్డు. అదరగొట్టేశావు. ఇంకో లడ్డు కావాలమ్మా బాబు అన్నట్టు 2 తెచ్చావు. ఏం మోగుతుందిలే, నిజంగా తగిలిచ్చేస్తా ఇంట్లో. ఈ సందడే నాకు తగిలిస్తా. డోర్ దగ్గర తగిలిచ్చేస్తా. ఓకే నేమ్ కూడా ఇవ్వకుండా వచ్చింది, కానీ నాకు చూపించింది గిఫ్ట్. భావన చాలా బాగుంది. ఒక హ్యాండ్ బ్యాగ్, లిప్స్టిక్ ఓపెన్ చేయి. లిప్స్టిక్లు చూడు యూజ్ కదా, అందుకని చక్కగా లిప్స్టిక్లు వేసుకొచ్చింది. 4 లిప్స్టిక్ షేడ్స్. ఆహా బాగున్నాయి. నేను ఎలాగో పిల్లల దగ్గర తెచ్చుకోవడమే, నేను పెద్దగా లిప్స్టిక్లు అవి కొన్నాను. మా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా. ఇప్పుడు కొత్త సీల్ తీయకుండా చక్కగా నా కోసం 4 లిప్స్టిక్లు తెచ్చావు. ఒక హ్యాండ్ బ్యాగ్ తెచ్చిచ్చింది. భావనారెడ్డి అంటే ఎవరో మీకు తెలుసా? భావనారెడ్డి అని చెప్తే మీకు తెలుసు. ముద్ద మందారంలో చీపురు ఆంటీ అంటారు కదా, హరిత వాళ్ళ తోడుకోడలు. బాగుంది. అన్ని పెడతాయి. సూపర్గా ఉంది. ఇది ఊరికే పెట్టారు ఇదంతా. అది చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. మీ అమ్మాయిలు ఏమైనా పాట నుంచి నీకు తీసుకొచ్చి ఇస్తున్నారేమో, నువ్వు అది తీసుకొచ్చేసావు ఇక్కడికి. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా థ్యాంక్స్. ఇందులోనే పెట్టేస్తా ఇవి కూడా. అది ఎవరి సీక్రెట్ పీపుల్స్. ఆహా బాగుంది, చాలా బాగుంది. స్పూను గిన్నె చక్కగా ఇచ్చి ఒక జాకెట్ కూడా. ఎవరు పేరు లేదమ్మా, ఎలా గుర్తుందా? నాకు గుర్తులేదే ఆ టైంలో. మనుషులు నేను గుర్తుపెట్టుకోలే అసలు. దీని మీద కొంతమంది ఇంతే పేరు కూడా రాయరు. జాకెట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇదంతా మీటర్ ముక్కలాగా ఉంది. ఇది కూడా సూపర్గా కుట్టించుకుంటానమ్మా జాకెట్. ఈ చక్కగా ఉన్నాయి. అదిగో ప్రసాదం పెడతాను దేవుడికి ముందే. చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చినాయి. చాలా థ్యాంక్స్ అమ్మా. మరి నేను ఎవరు పేరని చెప్పనో నాకు అర్థం కావట్లా. అది నాకు ఎవరు గుర్తురాట్లేదు. ఇట్లా కాదు నాన్న, నీలిమా అంటే ఇచ్చినట్టున్నారే. నీలిమా నువ్వేనా ఇచ్చావు? సౌజన్య కిట్టి ఫ్రెండ్. ఇది అక్కడ పెట్టినానా? ఇది నీలిమా అంటిదే. నీలిమాదే నాకు గుర్తొచ్చింది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు గుర్తొచ్చింది. చేతిలో పెట్టుకుని స్టేజ్ ఎక్కావు, అప్పుడు గుర్తొచ్చింది. పేరు రాయలేదు కదా, గుర్తొచ్చేసింది. సౌజన్య లైట్ అమ్మా. ఇది ఏంటి? అంతే. ఓహో ఇలా పెట్టుకోవటం. ఓ ఇది పెట్టి తిప్పు. అది
ఇంతే ఓకే ఓకే అలాగా ఆహా. సౌజన్య చాలా బాగుంది నీ గిఫ్ట్, వెరైటీగా ఉంది, చాలా థ్యాంక్స్ అమ్మా, బాగుంది చాలా బాగుంది. అది ఇటు పెడితే ఉంటుంది అది, ఇదిగో చాలా బాగుంది, వెరైటీగా ఉందమ్మా, చాలా థ్యాంక్స్. ఎందులో పెట్టారు ఇది? అందులో పెట్టాను బ్యాగేగా, అది పెట్టేసి అందులోనే పెట్టాను అమ్మ. ఇదేంటి ఇందులో ఉందా? ఇట్లాంటివన్నీ మళ్ళీ ఎందులో ఉంది? ఇది సపరేట్. రజనీ ఏదో ఉంది, రంజని విశాల్, రంజని విశాల్. మరి వీళ్ళందరూ అత్తాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా. అబ్బా చాలా బాగుంది చూడండి. ఆహా, ఇది బ్లౌజ్ పీస్ కానీ ఎంత బాగా పెయింట్ చేసి ఇచ్చినట్టుంది, చాలా బాగుంది. అత్తాళ్ళ ఫ్రెండ్ ఎవరో కానీ పెయింటెడ్ చాలా బాగా చేశారు, చాలా బాగుందమ్మా, చాలా థ్యాంక్స్. అంజనీ విశాల్, మరి అక్క అత్తాళ్ళ ఫ్రెండేనేమో, మరి నాకు విశాల్ అనే వాళ్ళు ఎవరు తెలియదే, అత్తాళ్ళ ఫ్రెండే. అది చాలా థ్యాంక్స్ అమ్మా, పెయింట్ చాలా బాగుంది. పెట్టు, ఇది ఎవరిదమ్మా పేరుదా? పేరు లేదు దీనికి. ఇది రెండు, ఇది ఒక్కటే కదమ్మా, దీంతో పాటు ఇంకొకళ్ళు ఇచ్చినట్టుంది ఒక అమ్మాయి తెలుసు. హిస్టరీ అంతే. భలే ఉంది. ఇది నాకు తీసుకొచ్చావు కదా అన్న, అన్న వెళ్ళినప్పుడు ట్రిప్కి నాకు తీసుకొచ్చాడు పింక్ కలర్ది. ఓ చూడు, వైలెట్ కలర్తో ఎంత బాగుందో, చాలా బాగుందమ్మా. నేమ్ రాయలేదు చూడగా, లేదుగా కానీ ఇచ్చినప్పుడు చూసాను, వాళ్ళ పేర్లు నాకు తెలియదు మరి. చాలా బాగుందమ్మా. ఇది కూడా మా అమ్మాయి ఫ్రెండే ఎవరో, కొంచెం స్ప్రెడ్ చేయడం, స్ప్రెడ్ చేయటం వెళ్ళి జాగ్రత్త నిదానం, అలాగా అది ఉంచే మధ్యలో అలాగే ఉండాలి అంతే. ఆహా, సెట్ ఎంత బాగా ఉందో, అది చాలా బాగుందమ్మా. ట్రీ మాత్రం చాలా బాగుంది, వెరైటీగా ఉంది, చక్కగా. కొన్ని రోజులు ఇక్కడ పెట్టేసేస్తా. ఇది మా ఫ్రెండ్స్, మా కిట్టి ఫ్రెండ్స్ ఈ షాల్ వేశారు నాకు, చాలా బాగుంది. వైట్ షాల్స్ చాలా ఉన్నాయి ఇంట్లో కానీ వైట్ లేదు. కిట్టి ఫ్రెండ్స్ జయశ్రీ, కుమారి, పద్మ, గీత వీళ్ళు తీసుకొచ్చి ఈ షాల్ వేసి మంచి బొకే ఇచ్చారు, చాలా హ్యాపీ. మీరు రావడమే హ్యాపీ. షాల్ అనేది మీ తృప్తి కోసం ఇచ్చారు. చాలా వెయిట్ ఉంది, మొయ్యాలి, బరువుగానే ఉంది. ఇది పెట్టేసాను అన్న పక్కన. ఇది ఇవన్నీ ఒక్క అతనే ఇచ్చాడు. ఓపెన్ చేయి, జాగ్రత్త. ఏమైనా ఉందా లోపల? ఉండే ఉంటుంది ఏదో. అదిగో ఇదిగో బా, వాళ్ళే ఇచ్చారంట, వేరే ఎవరిని ఇచ్చారంటవా? ఏమో అన్ని పేరు రాశారు. శ్రీ అంట ఏంటి, డియర్ ఆంటీ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే, హ్యావ్ అ బ్లెస్డ్ ఇయర్, లాట్స్ ఆఫ్ లవ్, శ్రీ గోడ్ అంట. శ్రీ గోడ్ లెడ్ బై లవ్, శ్రీ గోడా. ఇదంతా వాళ్ళ పేర్లు కదా ఇవన్నీ. హ్యాపీ బర్త్డే విష్ యూ అయ్యానా? పేరు సరిగ్గా రాలేదేంట్రా? శ్రీ గోడ్ అని రాశారు. మరి అమ్మో అయ్యా, నాకు తెలియదు మరి. వాళ్ళే సరితా ఎవరిదన్నా గిఫ్ట్ ఏమో నాకు తెలియట్లే. బాగున్నాయి, వెండి కదా, చాలా బాగున్నాయి. ఇవి కూడా బాగున్నాయి. ఇదిగోమ్మా, ఇది చెప్తా తర్వాత. లోపల రాశారు చూడండి అమ్మా, శ్రీ గౌడ్ అని ఉంది. నాకేమో అర్థం కావట్లేదు పేరు కరెక్ట్గా. ఇది నాకు తెలిసిన వాళ్ళ మా అమ్మాయి ఫ్రెండ్స్, నాకు అర్థం కాలేదమ్మా, మీరేమి అనుకోవద్దు. కానీ మీ గిఫ్ట్ చాలా చాలా బాగుంది. ఇదిగో ఈ 2 బౌల్స్ చాలా చాలా బాగున్నాయి. మీ గిఫ్ట్కి చాలా సంతోషంగా ఉంది.
ఓకేనమ్మా. మా అమ్మాయిల ఫ్రెండ్స్ ఏమో అనుకుంటున్నాను నేను, మరి నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు ఇచ్చినప్పుడు కూడా. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా బాగున్నాయి. ఇందులోనే పెట్టి ఇలా పెట్టి బాక్స్ కూడా చాలా అందంగా తీసుకొచ్చారు. ఇదిగో బాక్స్ సూపర్గా ఉంది. అదిగో చాలా బాగుంది. ఇది కూడా పక్కన పెట్టినా. ఇది అసలు ఫస్ట్ వచ్చింది ఇది. నిన్న నా బర్త్డేకి బెలూన్స్ డెకరేషన్ చేశారు కదా, అన్లిమిటెడ్ బెలూన్స్. అతను తీసుకొచ్చి ఎంతో ప్రేమగా తను రావడమే నాకు ఫస్ట్ వచ్చిన గిఫ్టే ఇది. నాకు ఈ 2 గిన్నెలు, ఈ గ్లాసు, ఇదంతా చూడండి లోపల ఇలా ఉంది. ఇదిగో ఈ ప్లేటు, ఒక స్పూను, ఇదిగోండి గ్లాస్ కూడా లోపల. ఎన్ని చాలా ప్లేటు, ఇదంతా చాలా వెరైటీగా ఉందయ్యా. డెకరేషన్ బాగా చేసావు, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. డెకరేషన్ చాలా బాగుందని చెప్పారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. గిఫ్ట్ కూడా చాలా చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అయ్యా. ఇంతవరకు అభిమానంతో ఒక ఆంటీ బర్త్డే అవుతుంటే అభిమానంతో ఇంతమంది ఇన్ని తీసుకొచ్చి ఇచ్చారంటే నాకు చాలా హ్యాపీ. ఇదేం చిన్నపిల్లలు కాదు, మీ ఫ్రెండ్ వయసులో మేము కాదు, మీ ఫ్రెండ్ ఆంటీకి ఇన్ని బాగా బహుమతులు తెచ్చారంటే నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఉందమ్మా. చాలా సంతోషపడుతున్నాను. ఓకేనమ్మా, చాలా థ్యాంక్స్ అందరికీ. ఈ గిఫ్ట్లు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఇదే మా వాళ్ళు ఇద్దరు వచ్చి ఇటు ఓపెన్ చేస్తాం పట్టుకొని నుంచి వాళ్ళు వచ్చేసారు ఓపెన్ చేయటానికి. చాలా బాగున్నాయి అన్నీ, మాకందరికీ తృప్తిగా బాగా వాటిని విడదీసి సూపర్గా చూసుకున్నాం. బాగున్నాయి. అందరికీ మరీ చెప్తున్నాను, చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ బర్త్డే కోసం మళ్ళీ వెయిట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇయర్ మీరు బాక్స్ అన్బాక్సింగ్. ఓకే అమ్మా, వెళ్ళి ఇప్పుడు చూసేసాం కదా, ఏదైనా తీసుకోండి, రెస్ట్ తీసుకుంటా కదా తెల్లి. ఒకటే ఒక 5-6 రోజుల నుంచి అసలు రెస్ట్ లేదు. అంటే మీ ఫంక్షన్ చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు కదా. అక్కడికే వస్తున్నా మా ఫ్రెండ్స్ దగ్గరికి. మా ఫ్రెండ్స్ వచ్చింది గిఫ్ట్లు కాదు, క్యాష్ అనమాట. అవన్నీ క్యాష్ పార్టీలు. ఇప్పుడు గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళందరి పేర్లు చెప్పి గిఫ్ట్లు చేశాం కదా, అందుకని సపరేట్గా ఇప్పుడు పెట్టినా అనమాట. లాస్ట్లో మా పోట్లాకు మా 3 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, 3 years అయింది నేను ఇక్కడికి వచ్చి. 3 years నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ మేము ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా ఇంతంత వేసేసుకుని ఒకే ఇదిగా ఇచ్చేస్తాం. ఒక గ్రూప్గా ఇస్తాం అనమాట. డబ్బే ఇస్తాం. వాళ్ళు ఏం కొనుక్కుంటారో మనకేం తెలుస్తుంది, అందుకని అట్ట ఇస్తారు. ఇచ్చిన వాటిల్లో రూపా గారు, చంద్ర, భారతి, రాజకుమారి, వాణి, సుశీల గారు, శోభ, రాజేశ్వరి, ఇందిర, కాత్యాయిని, నీలవేణి, సూర్యకుమారి, సువర్ణ, భాగ్యలక్ష్మి, లతారెడ్డి, వీళ్ళనమాట. వీళ్ళు మా పోట్లాక్ గ్రూప్ వాళ్ళు. వీళ్ళంతా ఒక క్యాష్ అమౌంట్ని ఇంత చేసుకుని ఒక అమౌంట్గా ఒక కవర్లో పెట్టి ఇచ్చేశారు. ఇంకా ఇప్పుడు డి బ్లాక్ అని ఒకటి ఉంది మాకు, మళ్ళీ కొత్త న్యూ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు న్యూ ఫ్రెండ్స్ అందరూ ఒక బ్యాచ్. ఎవరు, శారదా గారు, జయంతి గారు, రాజలక్ష్మి గారు, శ్రీలత, పద్మావతి, స్వర్ణలత, నిర్మల, శారద, పద్మ, సుజాత, పద్మలు చాలా మంది వచ్చారు ఇందులో. వీళ్ళంతా ఒక గ్రూపు. వీళ్ళంతా క్యాషే, ఇలా గిఫ్ట్లు కాదు. నేనేం కొనుక్కుంటానో ఆవిడ ఇష్టమైంది కొనుక్కుంటదిలే అని అలా అందరూ క్యాష్ పోజేసి మొత్తం మనిషికి ఇంత వేస్తాం కదా. నేనైనా అంతే, ఎవరి బర్త్డేలను అయితే ఇంత వేసి డబ్బుగా ఇస్తాం. మరి ఏం కొనుక్కుంటారు తర్వాత కొనుక్కుంటా, కలెక్ట్ చేసి పెడితే అన్ని వచ్చిన డబ్బులన్నీ కలెక్ట్ చేసి పెట్టా. మళ్ళీ వీళ్ళందరూ కాకుండా మా ఫ్రెండ్స్ ఇంకా 2 ఫ్రెండ్స్ ఏం చేశారో తెలుసా, బర్త్డే రోజున ఉండలేదని చెప్పి ముందు రోజు నైటే 11:30కి అంతా వచ్చి చాముండేశ్వరి గారు క్యాష్, ఒక మంచి జాకెట్ గుడ్డ, మామిడి పళ్ళు అన్నీ ఇచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ 18వ తారీఖు మార్నింగ్ ఇంకో భాగ్యలక్ష్మి గారని ఉన్నారు. ఆవిడ, నేను ఈరోజు ఊర్లో ఉండలేదు, రేపొద్దున్న ఊరికి వెళ్తున్నాను,
అందుకని వాళ్ళే వచ్చేసానండి అని 2 చాక్లెట్లు, ఒక శారీ ఇచ్చి వెళ్ళారు. వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. రానా రండి మీకు చూపిస్తా. అది మా కెమెరా, మన కెమెరాతో ఫోటో కూడా తీయి, ఆవిడకి ఫోటో పెట్టాలి. అబ్బో, ఆహా, సూపర్గా ఉన్నాయిగా. ఇవన్నీ పైకి వెళ్ళిపోయినాయి నాయి. బాగుంది. ఆహా, సూపర్. మీరెక్కడ? ఓ, పైన ఉన్నారు ఫ్యామిలీ వీళ్ళు. ఇది ఓ బుడ్డి లాస్ట్ ఇయర్ బర్త్డే. అబ్బో, ఇది కూడా లాస్ట్ ఇయర్ బర్త్డే. మీ బర్త్డే 100ది. 100 నాని. అవునవును. ఓ బావా, సూపర్, భలే పెట్టారా వాళ్ళు మొత్తానికి. ఏంది లాస్ట్ ఇయర్ బర్త్డే, 300ది, 8ది. ఇది ఎప్పుడో బుడ్డి అన్నప్రాసన. మీరు కాలేజ్ స్కూల్ నుంచి వచ్చేప్పుడు బుడ్డి చిన్నప్పటిది. అదే బాగున్నాయి. చక్క 9 ఇచ్చారు. చాలా చాలా వెరైటీగా ఉంది. సుజాత గారు ఇదిగో చూపించమన్నారుగా, అన్ని ఫ్రిడ్జ్కి తగిలిచ్చేసాం చూడండి. తెలుసు ఇప్పుడు ఇవాళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా, బహుమతులు ఇవ్వడమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 లాక్ అవపోతుంది. అందుకని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. 1 లాక్ అయిన తర్వాత మళ్ళీ మంచి ఫంక్షన్ చేసుకుని ఆ వీడియో మీ అందరి ముందుకు తీసుకొస్తాం మళ్ళా. ఓకేనమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను చెప్తున్నాను మీకు, మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకే అమ్మా, మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.